కొంతమంది అప్పుడు ప్రశ్న అడుగుతుంటారు నన్ను కూడా, బ్రదర్ మీరు ఒకళ్ళే ఉన్నారా అని. లేదు, ఇద్దరున్నామని చెప్తాను. వెంట్రుక వాసులో ఎన్ని ఆపదలు తప్పించినాడు, వెంట్రుక వాసులో ఎన్ని కీళ్ళు తప్పించినాడు, వెంట్రుక వాసులో ఎన్ని ఉపద్రవాలు తప్పించినాడు, వెంట్రుక వాసులో ఎన్ని రోగాలు తప్పించినాడు. జనవరి 1వ తారీఖు వాచ్నైట్ సర్వీస్ రోజు మాత్రం పాడతాం, కోటి కీడల నుండి మమ్మను కాపాడినా. ఇంక ఎప్పుడు గుర్తుండదు, మళ్ళీ December 31 గుర్తొస్తుంది. మీలో కొంతమంది ఈ సంవత్సరం మీకు ఏం వాగ్దానం వచ్చిందంటే మర్చిపోయినారు కదా. ఆ మధ్యలో ఒకళ్ళు ఫోన్ చేశారు, ఒక ఆంటీ అనుకుంటా, నాకు బాగలేదయ్యా ప్రార్థన చేయనింది. సరే నేను ఏదో పొరపాటు నుండి సరే ఆంటీ చేస్తాము, ఈ సంవత్సరం మీ వాగ్దానం ఏంటి అని అన్నా. ఆమె చాలా యథార్థవంతురాలు, మర్చిపోయినాను నాయన అనింది. అంటే ఏదో ఆ రోజు తీసుకున్నాక ఆనకేసం కనుక తీసుకోకపోతే ఏం బాగుంటుందో, వేరే వాళ్ళు చూస్తే బాధపడతారేమో అన్నట్టుగా తీసుకుని వెళ్ళిపోయి బైబిల్లో పెట్టుకుంటే అది ఎక్కడో పడిపోయింది కదా. ఇక్కడ పడింది, కొంతమందికి జాతరలో కూడా పడిపోయి ఉంటుంది. ఆయన అన్యాయం చేయటం అసంభవం. తన పనిలో తన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో దేవుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడు. ఈజ్ టెరిబుల్లీ పంక్చువల్. ఆయన సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. నాట్ ఈవెన్ ఎ నానో సెకండ్ యు ఎక్స్పెక్ట్ క్రైస్ట్ వుడ్ బైపాస్ హిస్ టైం. ఒక నానో సెకండ్ ఆలస్యం చేస్తాడు, ఒక నానో సెకండ్ ముందు చేస్తాడు అంటానికి లేదు. ఏం మాటలు బ్రదర్, ఎంతకాలం మనం వినాలి, విని 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 ఇవన్నీ చెవులు మందగించిపోయినాను కొంతమంది అనుకుంటారు. ఇంకా దేవుని సమయం ఎప్పుడు, ఇంకా వెన్ ఈజ్ గాడ్స్ టైం. బాధలో, వేదనలో, కృంగుదలలో, హృదయం చెదిరిపోయినప్పుడు, కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ వచ్చినప్పుడు, వెన్నెలో చలి పుడుతున్నప్పుడు, వెంట్రుకలు నిక్కుబొడుచుకుంటున్నప్పుడు, ఏమి చేయాలో తోచనప్పుడు, ముందుకు వెళ్ళటానికి చీకటి కనిపిస్తున్నప్పుడు, వెనక్కి వెళ్ళటానికి ప్రాణాపాయములో ఉన్నప్పుడు, అక్కడ ఉండటానికి కుదరన్నప్పుడు, కులనో అనారోగ్యమనో కృంగుదలనో బాధిస్తున్నారనో కోర్టు కేసులనో పోరాటాలనో ఇవన్నీ చెప్పుకోలేని కారణాలు. చెవులు చిల్లులు పడతాయి విని 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 విని. ఫోన్లో ఆన్ చేస్తే లేదా ఫోన్లో లిఫ్ట్ చేస్తేనే సాధారణంగా ఇదే, మా దగ్గర పోరాటం ఇది, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ అనారోగ్యం ఉంది, మాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ పోరాటాలు ఉన్నాయి, ఎలాగా ఎవరు అందరికీ కన్నీళ్ళు తుడవగలరు. కొంతమంది అలాగ బాధను బట్టి ఏడుస్తుంటారు అనుకో, పక్కన వాళ్ళంటే ఎందుకు ఏడుస్తావు, ధైర్యంగా ఉండాలా. ఉంటావు, ఎంత ధైర్యంగా ఉన్నా మనుషులు ఎదురుగా ఏడిస్తే ఇలాంటి చీవాట్లు వస్తాయి. దేవుడితో ఏడిస్తే ఆయన ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. మనుషులు మనల్ని ఏడిపిస్తారు, దేవుడు మన ఏడ్పును తుడుస్తాడు. మనుషులు మనకు కన్నీరు తెప్పిస్తాడు, యేసు ప్రభువు మన కన్నీరు తుడుస్తాడు. నా జీవితం ఇంకింతేనా, ఏడ్పేనా, ఏడ్పు అన్న పానములుగా కొంతమంది జీవితాల్లో మిగిలిపోతుంది. మీలో కూడా కొంతమంది ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారేమో, ఒక్కరైపోయారేమో, పట్టించుకునే వాళ్ళు లేరేమో, జాలి పడేవారు లేరేమో, ధైర్యం చెప్పేవాళ్ళు లేరేమో, భుజం ఇచ్చి చేసేవారు లేరేమో, కన్నీరు తుడిచేవారు లేరేమో, దరి చేర్చుకునేవారు లేరేమో, ఆపదలో ఆదుకోవటానికి వచ్చేవాళ్ళు లేరేమో, దగ్గరున్న వాళ్ళంతా దూరం అయిపోయారేమో. ఇవి సాధారణంగా జరుగుతుంటాయి. క్రైస్తవేతరులకే కాదు, క్రైస్తవులకి ఇంకా దేవునితో బాగా నడిచే వాళ్ళకి జరుగుతుంటాయి. భర్త దూరం అయిపోయాడేమో, భార్య దూరం అయిపోయిందేమో, పిల్లలు దూరం అయిపోయారేమో, లేదా రెక్కలు వచ్చినాయి, చదువుకున్నారు, వెళ్ళి అమెరికాకి వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు, ఏకాగ్గా మీ ఇద్దరే మిగిలిపోయారు. పెద్ద అంతస్తు, తిరిగే ఫ్యాన్లు, వెల్లెలకల రాత్రిపూట కుటుంబ ప్రార్థన చేసుకుని అలాగ పడుకుంటే కళ్ళల్లో నీళ్లు సుడలు తిరుగుతున్నాయి. ఉదయం అయ్యేటప్పటికి దిండు దడిచిపోయింది, ఫ్యాన్ తిరుగుతుంది, ఎదురుగున్న గోడ గడియారం వైపు చూస్తే 6 గంటలు కావచ్చింది. ఏంటంటే బయట పక్షుల కోలాహలం నీ చెవులో పడుతుంది, బయటికి లేస్తావు ఏడ్చి ఏడ్చి ఏడ్చి. దీనిదంతా తడిచిపోయింది. ఎందుకు నా జీవితం ఇలాగైంది? అక్కడే మిగిలిపోయావా? పరుగులు తీస్తున్నావా? ఏకాక అయిపోయావా? జీవితంలో మనకు కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇవి చెప్పుకోలేని పరిస్థితులు. అలాగే కడుపులో పెట్టుకోలేము. కడుపులో పెట్టుకుంటే కాలిపోతుంది, చెప్పుకుంటే వ్యాపిస్తుంది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మరి ఏం చేయాలి? అలాగుండాల్సిందే. చాలామంది విశ్వాసాలు అలాగే ఉన్నాం. బోధకులు, పాటలు పడేవాళ్ళు, ఆర్కెస్ట్రా. మీరు అనుకుంటారు మమ్మల్ని చూసి, అబ్బా వీళ్ళకి ఏ కష్టము లేదు, అట్లుంటే మేము కూడా ఇంతకంటే బ్రహ్మాండంగా వాక్యం చెప్తామని. అట్లా అనుకోవద్దండి. నువ్వు ఒంటరిగా లేవు,
నేను నీతో ఉన్నాను. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన అనాథలుగా చేయడు. కానీ విడిచిపెట్టబడినట్లు పరిస్థితులు వస్తాయి. సాధారణంగా దేవుడు కనిపించడం అనేది మనము కష్ట కాంటెక్స్ట్లో వాడుతుంటాం. ఆ ఊరు వెళ్ళారు కదా, ఎలా ఉందంటే దేవుడు కనిపించినాడండి. అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు కదా, ఎలాగున్నదో దేవుడు కనిపించినాడండి. అంటే చాలా కష్టం వస్తేనే దేవుడు కనిపిస్తాడు అనేది ఎందుకో మనిషిలో నిగూఢంగా నిలబడిపోయింది. ఇక్కడ దేవుడు దానికి పైగా నిలచి, గాడ్ ఈజ్ అబవ్ ఆల్ థింగ్స్. అది తుఫాన్ అయినా దానికి పైన ఉంటాడు, అనారోగ్యమైన దానికి పైన ఉంటాడు, పేదరికమైన దానికి పైన ఉంటాడు, రోగమైన దానికి పైన ఉంటాడు, కష్టమైన దానికి పైన ఉంటాడు, నిచ్చెనైనా దాని పైన ఉంటాడు. సో ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, నేను భవిష్యత్తు ఇలాగ చెప్తే తప్పు కాదనుకుంటా, దీన్నే పౌలు అపోస్తలుడు యాంప్లిఫై చేసి పత్రికల్లో రాస్తూ క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, క్రీస్తు సంఘమునకు శిరస్సు అని రాసాడంటే తప్పు కాదేమో. ఎందుకంటే సంఘములు, మందిరములు ఆయనే పైనున్నవాడు, ఆయనే నిలిచున్నవాడు. నిల్చున్నాడంటే అర్థం ఏంటి? అండర్ కంట్రోల్ అని అర్థం. ఒక టీచర్ వచ్చి క్లాస్లో నిల్చున్నప్పుడు సాధారణంగా అల్లరి చేసేవాళ్ళు అంత కనపడకపోవచ్చు. అదే టీచర్ అటు ఇటు తిరుగుతుంటే వేరే, కానీ నిలిచుంటే, అలాగే ప్రభువే సంఘంలో నిలిచుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఆయన సెట్ చేయాల్సిన పని కూడా లేదు, ఆయన చూసి సెట్ అవుతారు. అలాగే ప్రభువు వారు నిలిచున్న స్థలం, ఇట్స్ ఏ స్టాండింగ్ ప్లేస్. గాడ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద చర్చ్. దేవుడు సంఘములో నిలిచున్నాడు. నిలిచి ఉన్నాడు అంటే దాని విషయం పట్టించుకున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు. ఆయన దృష్టికి మరగైంది ఏమి, తేటైంది ఏమీ లేదు. నేను మీకు ఇంతకుముందే చెప్తూ వచ్చిన, ఇప్పుడు కూడా చెప్తాను. నేను ఒక టీచర్ కదా, ఇక స్టూడెంట్స్ ఉన్నారనుకో 20-30 మంది. వెనక పోయి నిద్రపోతుంటారు కొంతమంది ముందుండి ఆవలిస్తుంటారు, కొంతమంది మధ్యలో ఉండి మొబైల్ ఫోన్తో చూసుకుంటుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సార్కి చూడలే, సార్ కనిపించదులే, సార్కి తెలియదులే, సార్ గుడ్డోళ్ళే అనుకుంటుంటారు. అట్లేం కాదు, అంతగా అనిపిస్తుంటుంది. అంటే వెనక నిద్రపోయే వాళ్ళు కనిపిస్తుంటారు, ఆవలించే వాళ్ళు కనిపిస్తుంటారు, మొబైల్తో ఆడుకునే వాళ్ళు కనిపిస్తుంటారు, కూర్చొని టెక్స్టులు చేసేవాళ్ళు కనిపిస్తుంటారు, సినిమాలు చూసి దాంట్లోనే మొబైల్లోనే అవి చూసేవాళ్ళు కనిపిస్తుంటారు, మాట్లాడేవాళ్ళు కనిపిస్తుంటారు, వినేవాళ్ళు కూడా కనిపిస్తుంటారు. మరి ఎందుకన్నారంటే ఎంతకాలం తిట్టి ఫస్ట్ సెమిస్టర్ తిట్టాను, సెకండ్ సెమిస్టర్ తిట్టాను, ఇంకా ఫోర్త్ సెమిస్టర్ దాకా తిడతాను అంటే ఏం బాగుంటుంది. అందుకని ఇంక వదిలేస్తే ఎలాగో మారరు కదా అని, అంతే తప్ప కనపడదని అనుకున్నాం. మనం కూడా దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడికి కనపడదులే, మన మొబైల్లో మన పనులు మనం చేసుకోవచ్చులే. మన పని అంటే మంచి పని కాదు. ఇలాగ మనం అనుకుంటూ ఉంటాం. ఒక టీచర్కే విద్యార్థులు అంత తేటగా కనిపిస్తున్నప్పుడు కళ్ళు ఇచ్చిన వాడికి మనం కనపడమా? చెవులు ఇచ్చిన వాడికి మనం మాట్లాడేది వినపడదా? కాళ్ళు ఇచ్చిన వాడికి మనం నడిచేది కనపడదా? చేతులు ఇచ్చిన వాడికి మన సంగతులు తెలియదా? ఆయన అన్నీ ఎరిగినవాడని బైబిల్లో రాశారు. కనుక దేవుని సంఘములో, దేవుని మందిరములో దేవుడు నిలిచి ఉన్నాడు. గాడ్స్ పర్సన్. ఆయన పేరే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు. ఆయన శిరస్సు అయినాడు, ఆయన ప్రభుత్వము చేయించున్నాడు. ఆయన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం అన్నిటిలో ప్రాముఖ్యం, ప్రీ ఎమినెన్స్ ఇన్ ఆల్ థింగ్స్ అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. రెండవది చూస్తామా? 28వ అధ్యాయం ఆదికాండం 28 12వ వచనం. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. గాడ్స్ పాత్. నిచ్చెన అంటే ఒక మార్గం, భూమి మీద నుండి పరలోకానికి మార్గం. నాకు దేవుడు నిలిచున్నాడు. దేవుడు నిలిచున్న మనుషుడు ఏం చేస్తున్నాడు మరి? అదే వచనంలో ఆఖరి వరుసలో రాయబడింది, verse 13, ఆఖరి వరుస. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును
నీ సంతానమునకు. మనిషి ఏం చేస్తాడు? మనిషి ఏం చేస్తున్నాడు? ఎవరు తెలుగు మీడియం లేదు, అంత ఇంగ్లీష్ మీడియమేనా? మనిషి ఏం చేస్తున్నాడు? పండుకొని ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? నిలువబడి ఉన్నాడు. వీళ్ళిద్దరు పొజిషన్లు ఎలాగున్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. మనిషి పడుకొని ఉన్నాడంటే ఇలాగున్నాడు, అంటే భూ సంబంధమైన వాడు. హీ హ్యాస్ అ మోర్ అటాచ్మెంట్ టు ద ఎర్త్, హారిజాంటల్ రిలేషన్షిప్. భూమికి చాలా దగ్గరలో ఉన్నాడు. పడుకొని ఉన్నాడు అంటే అర్థం ఏంటి? మనిషి అంతా భూమి మీద ఆధారపడ్డాడు అని అర్థం. భూ సంబంధమైన సంగతులే, భూ సంబంధమైన ఆలోచనలే, భూ సంబంధమైన విషయాలే. మందిరంలోనే ఉన్నాడు కానీ భూమికి ఆనుకొని ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా అలాగే ఉంటాం, మందిరంలోనే ఉంటాము, భూ సంబంధమైన సంగతులే ఆలోచిస్తుంటాం. ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఎక్కడుండాలా, ఎలాగుండాలా, ఈ సంగతులే ఆలోచిస్తుంటాం. నాకు కూడా తెలిసి ఇప్పుడు దాదాపు 90% మంది ఇక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు మీ ఆలోచనలు అలాగే ఉంటాయి. మళ్ళీ ఆలోచనలు అలాగే ఉంటాయి అన్నప్పుడు మళ్ళీ ఆలోచనలు మనం చెరపట్టుకొని వస్తాం. అటు పోకూడదు, ఆలోచించకూడదు, దేవుని వాక్యం వినాలని ఆలోచిస్తాం. మళ్ళీ ఇవి పరిపరి విధాలుగా పోతుంటాయి. అందుకని బైబిల్లో పౌలు రాస్తూ వచ్చినాడు, ఆలోచనలను పట్టి తెచ్చి చెరపట్టేవాడు ప్రభు మన ఆలోచన. అయితే దేవుడు నిలిచి ఉన్నాడు. పడుకొని ఉన్నాడంటే మ్యాన్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్. మనిషి మృతులుడిగా కనిపిస్తున్నాడు, దేవుడు నిలిచిన వాడిగా కనిపిస్తుంది. గాడ్ ఈజ్ అలైవ్. దేవుడు తన మందిరంలో సజీవుడిగా ఉన్నాడు. ఇప్పుడు నిలిచిన దేవుడు పడుకొనిన్న మానవంతో ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నీవు పండుకొని ఉన్న ఈ స్థలమును నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తాడంట. ఒకరోజు 2 రోజులు కాదు. ఇప్పుడు అదే కదా పోరాటం అంతా జరుగుతుంది, యుద్ధాలన్నీ చూస్తున్నారు కదా. కనుక వాక్యంలో రాయబడ్డ సంగతి ఏంటంటే, దేవుడు మనిషినితో మాట్లాడి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పడుకున్న మనిషిని దేవుడు పైకి లేపాల. ఆయనంతకు ఆయనే లేవలేడు. కనుక ఈ పడుకున్న మనిషిని లేపటి కొరకై నిలిచిన దేవుడు పడుకోవటానికి ఇష్టపడ్డాడు. సరేనా? ఈ మాట ఇలాగ చెప్తే తప్ప? నేను చెప్పేది కదా, వాక్యంలో రాశారు. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం 9వ వచనం. జెనసిస్ చాప్టర్ 49 verse 9. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తినవచ్చితివి. సింహం వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. ఎవరతడో? ఎవరు? యేసు ప్రభువారు. యూదా గోత్రానికి సంబంధించిన సంగతులు కదా ఇవి. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అంటే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి కన్య గర్భాన్ని ఎలాగ రాబోతున్నాడన్న సంగతి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి పైనుండి ఇలాగా ఓం అని ప్రత్యక్షం కాలేదు. ప్రతి భూమి మీద ఉన్న రక్త మాంసములు కలిగిన వాళ్ళు ఎలాగ జన్మిస్తున్నారో ఆయన పరిశుద్ధుడయ్యి కన్య గర్భాన ఈ భూమి మీదకి అలాగే దిగి వచ్చినాడు, పండుకొనెను. దీన్నే లూకా భక్తుడు డాక్టరు 2వ అధ్యాయం లూకా సువార్తలో ఇంకా వివరంగా రాస్తూ వచ్చినాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం వద్ద నేర రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిల్లో నిలబడి ఉండట మీరు చూచెదరు అని రాశారా? పండుకొని ఉన్నట మీరు చూచారు. పండుకొని ఉన్న మానవుణ్ణి లేపుట కొరకై ఇప్పుడు దేవుడు మానవుడిగా ఈ భూమి మీద రక్త మాంసములు ధరించి పడుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరగడు. ఈ ప్రభువారు పడుకొని మనుషుడిగా తిరిగి లేచి సిలువ మీదకి వెళ్ళి మన పాపలన్నీ భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి ఇప్పుడు పౌలు రాస్తున్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారై ఉన్నప్పుడు
దేవుడు కృపను బట్టి క్రీస్తు యేసు ద్వారా మనలను లేపి పరలోక స్థలములలో కూర్చుండబెట్టాను. కనుక ప్రభువారి గొప్ప ప్రణాళిక మన విషయమే నెరవేర్చుట కొరకై మానవాకారాన్ని భూమి మీద ఆయన దిగి వచ్చిన. పైనున్న దేవుడు అంటే నిలబడి ఉన్న దేవుడు పడుకుంటేనే పడుకున్న మనుషుడు నిలబడగలడు, ఆపోజిట్కి జరగదు. అంటే పడుకున్న మనుషుడు లేచి నిలబడిన దేవుడిని కిందకి పడగొట్టి మళ్ళీ ఆయన కూర్చునేది కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ దట్ స్టోరీ, దిస్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. పడుకునిన్న మానవుని యుద్ధకు నిలబడిన దేవుడే ఆయనే దిగి వచ్చి ఆ మానవుని లేపి తనతో పాటు దేవుని వ్యక్తి, ఆయన పేరు యెహోవా యేసుని మనం చూసినాం. ఇప్పుడు రెండవది ఒక నిచ్చెన నిలువబెట్టబడి ఉండేను. ఎందుకు నిచ్చెన అడ్డం పెట్టుకుపోయారే, డయాగనల్కి పెట్టుకుపోయారా, 45 degrees పెట్టుకుపోయారా, లేకపోతే భూమికి సమాంతరంగా పెట్టుకుపోయారా? ఇది ఆకాశాన్ని అంటుతూ ఉంది. మనిషి కూడా ఆకాశాన్ని అంటాలని ప్రయత్నం చేసినాడు కదా. ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు ఏం కట్టారు? వాళ్ళు ఏమి కట్టారు? వెరీ గుడ్, చాలా బాగా చెప్తారు మీరు. వాళ్ళు ఏం కట్టారు? గోపురం కట్టారు. గోపురం ఎక్కడి నుండి ఎక్కడి దాకా కనెక్షను? భూమి మీద నుండి ఆకాశానికి. ఇప్పుడు నిచ్చెన వేయబడింది, అది ఎక్కడి నుండి వచ్చింది? వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ ల్యాడర్? ఇది పరసంబంధమైనది. అందుకనే 28వ అధ్యాయంలో మనం చూస్తే మనుషుని ప్రయత్నాలు 11వ అధ్యాయంలో కనిపిస్తాయి. దేవుని యొక్క ఏర్పాటు ఆదికాండం 28వ అధ్యాయంలో కనిపిస్తాయి. మనుషుని ప్రయత్నాల ద్వారా భూమి మీదకి ఏం తీసుకుని వచ్చినాడు? కలవరము తీసుకుని వచ్చాడు. మ్యాన్ హ్యాస్ బ్రాట్ కన్ఫ్యూషన్ ఇన్ టు దిస్ వరల్డ్, బట్ గాడ్ హ్యాస్ బ్రాట్ క్రైస్ట్ ఇన్ టు దిస్ వరల్డ్. మ్యాన్ హ్యాడ్ బ్రాట్ బాబిలోన్ ఇన్ టు దిస్ వరల్డ్, క్రైస్ట్ హ్యాస్ బ్రాట్ బైబిల్ ఇన్ టు దిస్ వరల్డ్. మ్యాన్ హ్యాస్ బ్రాట్ scattering of the people in this world. God has brought sanctuary into this world. 11వ అధ్యాయము ఆదికాండము అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి 180 degrees ఆపోజిట్. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం పండుగ దినాన్ని అందరూ చేరి వచ్చినారు. ఆదికాండం 11వ అధ్యాయం అందరూ చెదిరిపోయారు. బబులోను చెదిరిపోవుట, పెంతెకోస్తు సమకూర్చబడచ్చు. దేవుని మందిరం అంటే సమకూర్చబట్ట. అందుకే ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు లేచి నిలబడి వాక్యం బోధించిన తర్వాత 3000 మంది రక్షణ పొందిన తర్వాత వారు 2:42 అపోస్తలుల బోధేందును, సహవాసమందును, రొట్టె విడిచిటందును, ప్రార్థన చేయటందును అప్పుడప్పుడు ఉండరి, ఎడతెగక ఉండరి. సి వాట్ ఎ ఫినామినల్ చేంజ్ ఇస్ దిస్. 11వ అధ్యాయంలో ఉన్న గోపురం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అది ఆధ్యాత్మికమైన సంఘానికి వ్యతిరేకమైనదిగా మార్చబడింది. 28వ అధ్యాయంలో ఉన్న నిచ్చెన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి కార్యసిద్ధి కలిగించబడుతూ వచ్చింది. మనుషుడు ప్రతిసారి భూమి మీద నుండి పరలోకానికి ఏదో ప్రయత్నం చేయాలని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనుషునికి పరలోకం అంటే ఆశ, కానీ ఆశకి రాంగ్ మెథడ్స్లో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే అచీవ్ కాలేకపోయాడు. సంకల్పించి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చిన. మనం ఆకాశానికి ఎక్కిపోలేము. అందుకే దేవుడి ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చిన. అదే దేవుని మందిరం అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అదే కొత్త నిబంధనలు యేసు ప్రభువారు యోహాను సువార్త 1:51లో తానే పలికినాడు స్వయంగా. ఆ నిచ్చెన యేసు ప్రభువే. నిచ్చెన ఎంత పొడవు ఉంది? ఎన్ని మెట్లుంటాయి? మీ ఊర్లో నిచ్చెన వాడే చూసింటారు కదా, ఇనుప నిచ్చెన, వెదురు నిచ్చెన, ఇలాగ రకరకాలు వాడుతూ ఉంటారు. ఎన్ని మెట్లు ఉంటాయి మహా అంటే? 10, 20, 30, 40 ఎంతో ఉంటాయి. ఈ నిచ్చెన మెట్లు ఎన్ని ఉన్నాయి లెక్కించలేవు. ఎందుకంటే ఇది ఆకాశాన్ని ఆడుతుంది. కనుక దేవుడు యేసుక్రీస్తు ద్వారా సంఘంలో మనల్ని తీసుకుని వచ్చి దైవ మార్గములోనికి నడిపిస్తూ వచ్చి, గాడ్స్ పాత్, దైవ మార్గం. 3వది చూస్తామా? 28వ అధ్యాయం మన్నించండి. అది ఆదికాండం 28, జెనసిస్ చాప్టర్ 28. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయింది,
నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. గాడ్స్ ప్రామిస్. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన అనాథులుగా చేయడు. కానీ విడిచిపెట్టబడినట్లు పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు యాకోబుని ఎవరు విడిచిపెట్టారు? అమ్మగారు, నాన్నగారు, అన్న, స్నేహితులు, బంధుబలగము, పరిచయస్తులు, ఊరు, దేశం వదిలేసింది. ఎవరు వదలలేదు? దేవుడు. అమ్మ నాయన ఎవరు మనల్ని వదలకూడదు, దేవుడు కూడా వదలకూడదు. దేవుడు ఆదివారం కావాలా, సోమవారం నుండి శనివారం దాకా ఇంకా చుట్టుపక్కల ఉన్న పరివారం అంతా మనతో పాటు ఉండాలి. వాళ్ళంతా వదిలేస్తే ఎలాగ బ్రదర్ అని వదిలేయలేని ఏం కోరుకోరు. కొన్నిసార్లు పరిస్థితులు అలాగొస్తాయి. ఇప్పుడు యాకో వాళ్ళమ్మ వదిలేయలేను అనుకో, ఏ తెల్లైనా 9 నెలలు మోసి కన్న తర్వాత వదిలేయలే అనుకుంటారా? వాళ్ళ నాన్న వదిలేయలే అనుకుంటాడా? పరిస్థితులు అలాగొచ్చినాయి, వదిలేసినారు, ఏకాక అయిపోయాడు. దేవుడు ఇప్పుడు యాకోబుతో చెప్తున్నాడు, యు ఆర్ నో మోర్ అలోన్. నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతో ఉన్నాను. దేవుని మందిరంలో వీఆర్ నాట్ అలోన్, వీఆర్ విత్ గాడ్. కొంతమంది అప్పుడు ప్రశ్న అడుగుతుంటారు నన్ను కూడా, బ్రదర్ మీరు ఒకళ్ళే ఉన్నారా అని. లేదు, ఇద్దరున్నామని చెప్తాను. వీఆర్ నో మోర్ అలోన్, క్రైస్ట్ ఈజ్ విత్ us. ప్రభు యేసుక్రీస్తే మనతో పాటు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలుతో పాటు ఉన్నవాడు, కొనుకనివాడు, నిద్రపోనివాడు, మన విషయం పట్టించుకునేవాడు. యాకోబు అక్కడే మిగిలిపోయావా? పరుగులు తీస్తున్నావా? ఏకాక అయిపోయావా? జీవితంలో మనకు కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఇవి చెప్పుకోలేని పరిస్థితులు. అలాగే కడుపులో పెట్టుకోలేము. కడుపులో పెట్టుకుంటే కాలిపోతుంది, చెప్పుకుంటే వ్యాపిస్తుంది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మరి ఏం చేయాల? అలాగుండాల్సిందే. చాలామంది విశ్వాసాలు అలాగే ఉన్నాం. బోధకులు, పాటలు పడేవాళ్ళు, ఆర్కెస్ట్రా. మీరు అనుకుంటారు మమ్మల్ని చూసి, అబ్బా వీళ్ళకి ఏ కష్టము లేదు, అట్లుంటే మేము కూడా ఇంతకంటే బ్రహ్మాండంగా వాక్యం చెప్తామని. అట్లా అనుకోవద్దండి. చెట్టుకు తగిన గాలి ఉంది. పెద్ద చెట్టు అయితే పెద్ద గాలి ఉంటుంది, చిన్న చెట్టు అయితే చిన్న గాలి ఉంటుంది. మునక్కాయ చెట్టుకు కూడా గాలి ఉంటుంది, మునగ చెట్టుకు కూడా. కనుక అందరికి తగిన కష్టాలు, ఎవరికి తగిన కష్టాలు వాళ్ళకున్నాయి. దేవుడు యాకోబుతో అన్నాడు, ఐ విల్ నాట్ లివ్ యూ, నేను విడివాను. భవిష్యత్ చీర వచ్చినా మీలో కూడా కొంతమంది ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారేమో, ఒక్కరైపోయారేమో, పట్టించుకునే వాళ్ళు లేరేమో, జాలి పడేవారు లేరేమో, ధైర్యం చెప్పేవాళ్ళు లేరేమో, భుజం ఇచ్చి చేసేవారు లేరేమో, కన్నీరు తుడిచేవారు లేరేమో, దరి చేర్చుకునేవారు లేరేమో, ఆపదలో ఆదుకోవటానికి వచ్చేవాళ్ళు లేరేమో, దగ్గరున్న వాళ్ళంతా దూరం అయిపోయారేమో. ఇవి సాధారణంగా జరుగుతుంటాయి. క్రైస్తవేతరులకే కాదు, క్రైస్తవులకి, ఇంకా దేవునితో బాగా నడిచే వాళ్ళకి జరుగుతుంటాయి. భర్త దూరం అయిపోయాడేమో, భార్య దూరం అయిపోయిందేమో, పిల్లలు దూరం అయిపోయారేమో, లేదా రెక్కలు వచ్చినాయి, చదువుకున్నారు, వెళ్ళి అమెరికాకి వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు, ఏకాగ్గా మీ ఇద్దరే మిగిలిపోయారు. పెద్ద అంతస్తు, తిరిగే ఫ్యాన్లు, వెల్లెలకల రాత్రిపూట కుటుంబ ప్రార్థన చేసుకుని అలాగ పడుకుంటే కళ్ళల్లో నీళ్లు సుడలు తిరుగుతున్నాయి. ఉదయం అయ్యేటప్పటికి దిండు దడిచిపోయింది, ఫ్యాన్ తిరుగుతుంది. ఎదురుగున్న గోడ గడియారం వైపు చూస్తే 6 గంటలు కావచ్చింది. ఏంటంటే బయట పక్షుల కోలాహలం నీ చెవులో పడుతుంది. బయటికి లేస్తావు ఏడ్చి ఏడ్చి ఏడ్చి. దీనిదంతా తడిచిపోయింది. ఎందుకు నా జీవితం ఇలాగైంది? ఎందుకు మా ఆయన ఇలాగో, ఎందుకు మా ఆవిడ ఇలాగో, ఎందుకు మా అమ్మ ఇలాగో, ఎందుకు మా నాన్న ఇలాగో, ఎందుకు మా సేవకుడు ఇలాగ, ఎందుకు మా బోధకులు ఇలాగ, ఎందుకు మా స్నేహితులు ఇలాగ, ఎందుకు మా పలానా XYZ ఇలాగ అయిపోయింది? నా జీవితం ఇంకింతేనా? ఏడిపోయినా? ఏడ్పు అన్న పానములుగా కొంతమంది జీవితాల్లో మిగిలిపోతుంది. దావీదే అన్నాడు, ఏడ్చి 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 నా కొట్టుకొని పోతుంది. కొంతమంది అలాగ బాధను బట్టి ఏడుస్తుంటారు అనుకో, పక్కన వాళ్ళంటే ఎందుకు ఏడుస్తావు? ధైర్యంగా ఉండాలా? ఉంటావు. ఎంత ధైర్యంగా ఉన్నా మనుషులు ఎదురుగా ఏడిస్తే ఇలాంటి చీవాట్లు వస్తాయి. దేవుడితో ఏడిస్తే ఆయన ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. మనుషులు మనల్ని ఏడిపిస్తారు, దేవుడు మన ఏడ్పును తుడుస్తాడు. మనుషులు మనకు కన్నీరు తెప్పిస్తాడు, యేసు ప్రభువు మన కన్నీరు తుడుస్తాడు.
అందుకనే ఏడిపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. భర్త, భార్య, బోధకులు, సేవకులు, కాపర్లు, ఉపదేశకులు, ఇరుగు పొరుగు అంతా ఏడిపించేవాళ్ళే కనిపిస్తారు, కానీ ఏడ్చొద్దు అనేవాడు ఒక్కడే. మీకు తెలుసు కదా, యేసుప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు పలికిన ఆఖరి 7 మాటలు తెలుసు చాలామందికి. ఇప్పుడు యేసుప్రభు వారు పునరుత్థానమైన తర్వాత పలికిన మొదటి 7 మాటలు తెలుసా? ఆఖరి 7 మాటలు తెలుసు. సిలువలో లేచిన తర్వాత, సమాధిలో నుండి లేచిన తర్వాత పలికిన మొదటి 7 మాటలు. దాంట్లో మొదటి మాట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఉమాన్ వై వీపేస్తా. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకి లోకము కన్నీటితో స్వాగతం పలికింది. అంటే లోకము దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు ఆయన. లోకాన్ని కన్నీళ్ళలో నుండి బయటికి తీసుకురావాలనుకున్నాడు, కానీ లోకం ఎలా కనిపించింది? కన్నీళ్లతోనే కనిపించింది. అందుకే ప్రభువు అన్నాడు, ఓ మన్ వై వీపేస్తా. ఎందుకు ఏడుస్తున్నావు, ఎంతసేపు నుండి ఏడుస్తున్నావు అని అడగలేదు. ఏం కావాలని ఏడుస్తున్నావు అని అడగలేదు. అక్కర తెలిసినాడు, ఇది నన్ను మనుషుడు అలాంటి దుఃఖ స్థితిలో ఉన్నాడు. అయితే ఆదరణ ఏంటంటే యెషయా 60:20లో రాయబడింది, నువ్వు దుఃఖ దినములో సమాప్తమగును, ద డేస్ ఆఫ్ యువర్ షారో షాల్ బి ఎండెడ్. ప్రతి ఒక్కరు అలాగే కోరుకుంటాం. ప్రియులను కోల్పోయినా, మనం ఇష్టమైన వారు లోకాన్ని విడిచిపెట్టారనో, అప్పులనో, అనారోగ్యమనో, కృంగుదలనో, బాధిస్తున్నారనో, కోర్టు కేసులనో, పోరాటాలనో, ఇవన్నీ చెప్పుకోలేని కారణాలు. చెవులు చిల్లులు పడతాయి విని 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 విని. ఫోన్లో ఆన్ చేస్తే లేదా ఫోన్లో లిఫ్ట్ చేస్తేనే సాధారణంగా ఇదే, మా దగ్గర పోరాటం ఇది, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ అనారోగ్యం ఉంది, మాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ పోరాటాలు ఉన్నాయి, ఎలాగా ఎవరు అందరికి కన్నీళ్ళు తుడవగలరు? ఎవరు అందరి గాయాలకు కట్టగలరు? ఎవరు ఏకాంగులను సంసారాలుగా చేయగలరు? ఎవరు చీకటిని వెలుగుగా చేయగలరు? ఎవరు నిద్రిస్తున్న మానవుని లేపగలరు? ఎవరు పరుగులు తీస్తున్న మానవుని పరిశుద్ధత వైపు నడిపించగలరు? ఎవరు తల్లిదండ్రులకు దూరమైన మానవుని బాగు చేయగలరు? ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఏడుస్తున్నావా, సోలిపోయావా, డస్సిపోయావా, కుమిలిపోయావా? ప్రభా మా బతికింతేనా, మా ఆయన ఇంతేనా, మా ఆవిడ ఇంతేనా, మా పిల్లలు ఇంతేనా, మా పరిస్థితులు ఇంతేనా, మా సమాజం ఇంతేనా, మా కాలేజ్ ఇంతేనా, మా క్లాస్మేట్స్ ఇంతేనా, మా ఫ్రెండ్స్ ఇంతేనా, మా పరిచారకులు ఇంతేనా, మా బోధకులు ఇంతేనా, మేము ఇంతేనా? ఎంతకాలం విడిచిపెడతావు? ఎంతకాలం దూరం అయిపోతావు? ఎంతకాలం దాటిపోతావు? మనకు అలాగ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము. బాధలు, వేదనలు, కృంగుదలలో హృదయం చెదిరిపోయినప్పుడు, కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ వచ్చినప్పుడు, వెన్నెలో చలి పుడుతున్నప్పుడు, వెంట్రుకలు నిక్కుబొడుచుకుంటున్నప్పుడు, ఏమి చేయాలో తోచనప్పుడు, ముందుకెళ్ళటానికి చీకటి కనిపిస్తున్నప్పుడు, వెనక్కి వెళ్ళటానికి ప్రాణాపాయములో ఉన్నప్పుడు, అక్కడ ఉండటానికి కుదరన్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడవను. ఈ వాగ్దానం వచ్చిందంటే అర్థం ఏంటి? అందరు ఇడిచిపెడతారు అని. నేను ఈ మాట చెప్తున్నందుకు మన్నించండి. ఎందుకంటే దేవుడు యాకోబుతో ఆ మాట అలాగన్నాడు, నేను నిన్ను విడవను. అంటే నిన్ను అందరూ ఇచ్చేసారు ఇంట్లో. మీ నాన్నకి అబద్ధికుడు, మీ అన్నకి ఆశీర్వాదం దోచుకున్నవాడవు, మీ అమ్మకు బరువైపోయినావు, మీ పరివారం ఎవరు నీ దగ్గరికి రాలేకపోయారు. ఏదో ఒక పోరాటాలు, ఏదో ఒక లోపాలు, ఏదో ఒక కృంగుదలు, ఏదో ఒక అవమానం. అంటే ప్రభు సెలవిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఐ విల్ నెవర్ లీవ్ ది, నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను. ఈ మాట ఒకసారే కాదు బైబిల్లో. నేను ఒక ప్రశ్న అడగవచ్చా? ఈ మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడని తెలుసా? పాత నిబంధనలు ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? మొదట ఎక్కడ రాయబడిందో తెలుసా? ఆఖరి ఎక్కడ రాయబడిందో తెలుసా? ఎందుకు అడుగుతున్నానంటే, మనకు ఊరట కలిగించే వాగ్దానం ఇది, గాడ్స్ ప్రామిస్. పాట మాత్రం పాడుతూ ఉంటాం, నేను నిన్ను ఎన్నడూ విడువాను, నేను నిన్ను ఎడబాయను. పాడుతున్నప్పుడు నిజంగా ఇఫ్ వీ సింగ్ ద సాంగ్ విత్ హార్ట్,
మా ఆత్మతో పాడుదును, నోటితో కూడా పాడతా. రెండు చేయొచ్చు మనము. ఆరాధన ఆత్మతో చేయొచ్చు, నోటితో కూడా చేయొచ్చు. పాట నోటితో పాడవచ్చు, ఆత్మతో కూడా పాడవచ్చు. వాక్యం కూడా నోటితో చెప్పవచ్చు, ఆత్మతో చెప్పవచ్చు. కొంతమంది వాక్యం చెప్తే మనకి గంట సేపు చెప్పినా అది ఎప్పుడో ముగించినట్లు అనిపిస్తుంది. అబ్బా ఇంకా కొద్దిసేపు చెప్తే బాగుండేది అనిపిస్తుంది. కొంతమంది మాలాంటి వాళ్ళు వాక్యం చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వాచ్ చూసుకుంటూ ఉంటారు, ఎప్పుడు ముగిస్తాడా అని. ఇదే బైబిలే కదా, ఇదే వాక్యమే కదా. కొంతమంది చెప్తేనేమో అలాగ చెవులు కోసుకొని వినబుద్ధి అవుతుంది. కొంతమంది చెప్తేనేమో ఎప్పుడు ముగిస్తాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దే స్పీక్ పర్హాప్స్ విత్ హార్ట్. వారు హృదయంతో మాట్లాడతారు అనుకుంటా. అందుకే మనకు నేరుగా తగులుతుంది, సూటిగా తగులుతుంది. ఏమంటాం దాన్ని మీ భాషలో చెప్పాలంటే? ప్రజలకు బాగా కనెక్ట్ అవుతాం. అందుకే కనెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఉదయం మంది కూడా మెల్ట్ అవుతుంది. ఇది నా పరిస్థితి కదా, ఇది నా జీవితం కదా, నేను ఇలాగే ఉన్నాను కదా. ఈ వాగ్దానం బైబిల్లో 5 సార్లు రాయబడింది. పాత నిబంధనలో 4 సార్లు రాయబడింది. కొత్త నిబంధనలో ఒక్కసారే రాయబడింది. దేవుడు పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన దాకా విడవని వాడు. నేను అందరూ విడిచిపెట్టారని బాధతో కమిలిపోతే ఇక్కడికి వచ్చావేమో. బైబిల్ సెలవిస్తుంది, బైబిల్ దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విడవను. నమ్మగలమా? నమ్మడం వీలవుతుందా? నమ్మడం చేత అవుతుందా? బైబిల్లో రాయబడింది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మలేము కొన్నిసార్లు మనం. అందుకనే ఓటమి, కృంగుదల, అవమానము, డిప్రెషన్, మానసిక దౌర్బల్యత, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి. నాకు తెలిసి యాకోబు లాంటి స్థితిలో, దీన స్థితిలో ఎవ్వరిక్కడ లేరు. ఊరు వదిలేసి పారిపోమ్మని ఎవరైనా మీకు చెప్పారా? ఇల్లు వదిలేసి పారిపోమ్మని చెప్పారా? ఇంట్లో ఉంటే నిన్ను ఎవరైనా చంపుతారని చెప్పారా? ఎక్కడో తెలియని 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయలేని ఎవరైనా చెప్పారా? ఇంత కష్టం ఇక్కడ ఎవరికి లేదు కదా. అంత కష్టంలో కూడా యాకోబు వెనక్కి తిరిగిపోలేదు. ఏమి దేవుడు అని అనుకోలేదు. అంత అయిపోయింది, 77 ఏళ్ళు అయిపోతే ఇంకా దేవుడేముంది అని అనుకోలేదు. దేవుని వాగ్దానాలు నమ్మటానికి ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం, అంత టైం అయిపోయింది కదా, ఇంకేంటి అని. ఫర్ అస్ ఇట్ ఈస్ టైమ్ అప్, ఫర్ గాడ్ ఇట్ ఈస్ నాట్. మన వైపు అయితే ఇది టైం అయిపోయింది, దేవుని వైపు నుండి అయితే ఇంకా టైం కాలేదు. గాడ్ ఈజ్ నెవర్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్ డిలే ఇన్ హిస్ వర్క్. తన పనిలో, తన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో దేవుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడు. ఈజ్ టెరిబుల్లీ పంక్చువల్. ఆయన సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. నాట్ ఈవెన్ ఎ నానో సెకండ్ యు ఎక్స్పెక్ట్ క్రైస్ట్ వుడ్ బైపాస్ హిస్ టైం. ఒక నానో సెకండ్ ఆలస్యం చేస్తాడు, ఒక నానో సెకండ్ ముందు చేస్తాడు అంటానికి లేదు. ఏం మాటలు బ్రదర్, ఎంతకాలం మనం వినాలి, విని ఇవన్నీ చెవులు మందగించిపోయినాను కొంతమంది అనుకుంటారు. ఇంకా దేవుని సమయం ఎప్పుడు? ఇంకా వెన్ ఈజ్ గాడ్స్ టైం? ఇవన్నీ ప్రతిరోజు మనలో జరుగుతున్న పోరాటాలు, బయటికి చెప్పుకోలేము. ఎందుకంటే ఇంత బైబిల్ పట్టుకొని, ఇంత వాక్యం తెలిసి, ఇంత పాటలు పాడి, ఇంత సహాయం చేసి, ఇంత పరిచయలు ఉండి, ఇంత పిల్లల పరిచయం చేసి, ఇంత అన్ని చేసి మనకి ఇలాగుందా అని ప్రజలు అనుకొని నిరుత్సాహపడతారేమో, వెనకం చేస్తారేమో. మన బలహీనతను బట్టి ఇతరులు వెనకం చేయకూడదని మనం అలాగే జీర్ణించుకొని ఉంటాం. కానీ ప్రభు పొరపాటు చేయడు, తప్పు చేయడు. ఆయన గుండు ఆయన చేతిలో ఉంది, ఆయన త్రాసు ఆయన చేతిలో ఉంది, ఆయన న్యాయదండం ఆయన చేతిలో ఉంది. ఆయన అన్యాయం చేయట అసంభవము. యోబులో రాయబడింది, సర్వశక్తుడు అన్యాయం చేయట అసంభవము. ఆయన న్యాయము తప్పడు, ఆయన పేరే న్యాయకర్త. లూకా 18లో రాయబడింది, 7వ వచనం అనుకుంటా, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం చేయడా? Will he not do justice for them? చేస్తా. ఇప్పుడు యాకోబుకి ఇప్పుడు ఏం కనిపిస్తుందంటే, అందరు నన్ను విడిచిపెట్టారు కదా, దేవుడు నన్ను విడిచిపెట్టంట. ఇంకేం విడిచిపెట్టుకోకుండా వాట్ ఈస్ ద ఫ్యూచర్? వేర్ ఈస్ ద ఫ్యూచర్? భవిష్యత్తు ఏముంది? తన ఎదుట అంత అంధకారం. ఏ ఒక్కరు ముందుకు వెళ్ళటానికి తెలియదు. పెళ్ళైన తర్వాత వాళ్ళ మేనమామ కూడా ఇంటికి వచ్చినాడు ఎప్పుడు గుర్తులేదు.
వాళ్ళ మేనమామ కూతుళ్ళు కూడా వచ్చినట్టు గుర్తులేదు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ అమ్మగారు నాన్న కూడా వచ్చినట్లు ఎప్పుడు గుర్తులేదు ఈయనకి. ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలాగా చేర్చుకుంటారో లేదు. మనిషికి ఎంత కష్టమవుతుంది కదా. ఆపదలో మా దగ్గరికి వచ్చినాడు, మా గడప తాకినాడు, మా నీడ దగ్గరికి వచ్చినాడు, నీడ లేకుండా వచ్చినాడు అని మనుషులు అంటారేమో అనుకో. ఇవన్నీ తన జీవితంలో నిరుత్సాహపరుస్తున్న యాకోబు నిద్ర తెలిసి. అంతకాలం నిద్రపోతాం, ఇంకా లేయాల్సిందే. పగలు కాబోతుంది, రాత్రి అయిపోయింది, జీవితంలో తెల్లవారుతుంది. ఆ రాత్రి యాకోబు అక్కడ తలగడగా చేసుకున్నాడు. ఇప్పుడు రాత్రి అయిపోయింది, బైబిల్లో రాయబడి తెల్లవారుచుండగా. కనుక దేవుడు ఒకే సమయంలోనే రాత్రిని పగలగా చేస్తాడు. ఒకే సమయంలోనే నిరాకరించబడిన వాడిని అంగీకరించేటట్టు చేస్తాడు. ఒకే సమయంలోనే ఏ తోడు లేని వాడికి తానే తోడు, నేను నీతో కూడా ఉంటా. అన్నలేడు కదా, అమ్మ లేదు కదా, నాన్న లేడు కదా, ఇరుగు పొరుగు వారు లేరు కదా, నేనే నీకు తోడై ఉంటాను. ఇప్పుడు దాకా ఎన్ని విషయాలు చూసాం? 3. మొదటిది ఏంటి? గాడ్స్ పర్సన్, దేవుని వ్యక్తి, ఆయన పేరు యెహోవా, నిలిచున్నాడు. రెండవది ఏంటి? గాడ్స్ పాత్, దేవుని మార్గం ఏంటది? నిచ్చెన. మూడవది ఏంటి? గాడ్స్ ప్రామిసెస్, దేవుని వాగ్దానాలు. అన్నీ ఎన్నైనాను అవును ఆమెను అన్నట్లుగానే దేవుని వాగ్దానాలు ఉంటాయి. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. మీలో కొంతమంది ఈ సంవత్సరం మీకు ఏం వాగ్దానం వచ్చిందంటే మర్చిపోయినారు కదా. ఆ మధ్యలో ఒకళ్ళు ఫోన్ చేశారు, ఒక ఆంటీ అనుకుంటా, నాకు బాగలేదయ్యా ప్రార్థన చేయనింది. సరే, నేను ఏదో పొరపాటు నుండి సరే ఆంటీ చేస్తాము, ఈ సంవత్సరం మీ వాగ్దానం ఏంటి అని అన్నా. ఆమె చాలా యథార్థవంతరాలు, మర్చిపోయినాను నాయన అనింది. అంటే ఏదో ఆ రోజు తీసుకున్నాక ఆనకేసం కనుక తీసుకోకపోతే ఏం బాగుంటుందో, వేరే వాళ్ళు చూస్తే బాధపడతారేమో అన్నట్టుగా తీసుకుని వెళ్ళిపోయి బైబిల్లో పెట్టుకుంటే అది ఎక్కడో పడిపోయింది కదా. ఇక్కడ పడి కొంతమందికి జాతరలో కూడా పడిపోయి ఉంటుంది. మర్చిపోవద్దండి దేవుని వాక్యం. దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. మన నిరాశ నిస్పృహల్లో వాగ్దానం వైపు మనం చూసుకుని వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తాడు. దేవుడు మన వల్లే అబద్ధం చెప్పేవాడు కాదు. నేను చెప్పి చేయకుండానా, ప్రభు అన్నాడు, నేను అబద్ధం ఆడటానికి నరుడనా, పశ్చాత్తాపడటానికి మానవుడనా, నా నోటి నుండి బయలుదేరిన మాటను నేను రద్దుపరచజాలను. దేవుడు అబ్రహాం లాంటి వాడికి వాగ్దానం చేసినాడు, నా నిబంధన నేను రద్దుపరచజాలనని సెలవిచ్చినాడు, ఆశీర్వదించినాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలాగే దేవుడు ఆశీర్వదించేవాడు, వాగ్దానం నెరవేర్చేవాడు. కనుక వారికి వాగ్దానాలు కూడా దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు యాకోబు వాగ్దానము దాదాపు 20 ఏళ్ళు పైన అయిపోయిన తర్వాత నెరవేరిందా లేదా? ఎప్పుడు నెరవేరడం ఆరంభించినాడు. నేను ఆయన ముఖము ఇంతకు ముందు ఉన్నట్లు లేదు, ఇప్పుడు కొద్దిగా మారిపోయింది అని అంటే, నిజంగా యాకోబు నమ్మిన భార్యలు అనుకుంటే వాళ్ళు పిల్లలు కూడా అలాంటి వాళ్ళే. అందుకే దేవుడు నీతో ఏం చెప్తున్నాడు అదంతా చేసే అన్నాడు. అదే మనం అంటే ఏమని వింటాం? మా నాయన ముఖం బాగాలేదా, మా తమ్ముడు మా అన్న ముఖం బాగాలేదా, భలేవాడు నీది బాగాలేదు చూసుకోపో అద్దంలో. మా ఆయన అప్పుడెట్టు చూసినాడు ఇప్పుడు అట్టే చూస్తున్నాడు, ఏం మారలేదు. మా అన్న కూడా అంతే, ఇంతకుముందు ఎట్లున్నాడు ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. నువ్వు బాగలేవు, మరి వెళదామమ్మా, దేవుడు నాకు ప్రత్యక్షమే చెప్పినాడు కదా అంటే పోయేటట్టుంటే నువ్వు దేవుడు నాతో మాట్లాడినప్పుడు వస్తాను, నీతో మాట్లాడితే కదా రావటానికి. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే యాకోబుతో బహుశా దేవుడు ఉన్నాడని గుర్తించినాడేమో. నువ్వు చెప్పునదంతయూ చెయ్యి. యాకోబు లేచి బయలుదేరదామంటే వాళ్ళు లేచి బయలుదేరటానికి ఇష్టపడ్డారు. 20 ఏళ్ళు పైబడిన తర్వాత తిరిగి దేవుడు ప్రత్యక్షమైన స్థలానికి యాకోబు వచ్చినప్పుడు ఒక్కడగా వెళ్ళాడు. యాకోబు చెప్పిన మాట ఇది. ఆదికాండం 32వ అధ్యాయంలో, ఒంటరి వాడనై చేతికర్రతో యోర్దాను నేను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితే. దేవుని యొక్క వాగ్దానం తప్పిపోలేదు. యాకోబుకి 20 ఏళ్ళు దేవుడు గుర్తు రాలేదు. తన కళ్ళెదుటి పెళ్ళేళ్ళు జరుగుతున్నా, పిల్లలు వృద్ధిలోకి వస్తున్నా, దేవుడు పిల్లల్ని ఇస్తున్నా, గొర్రెల మందలు మేకల మందలు విస్తరిస్తున్నా, దేవుడు నాకు వాగ్దానం చేసినాడు కదా అని వాగ్దానం గుర్తు రాలేదు. కానీ పరిస్థితులన్నీ పూర్తిగా భిన్నంగా మారినప్పుడు దేవుడు గుర్తొచ్చినాడు. నాకు ప్రత్యక్షమైన దేవుడు, నేను పారిపోయినప్పుడు నాకు ప్రత్యక్షమైన దేవుని దగ్గర నేను మరలా వెళతా. యాకోబు తిరిగి బయలుదేరి రావటానికి ఇష్టపడ్డాడు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత నెరవేర్చే సమర్థుడు.
వాగ్దానం పొందిన మనం నమ్మకస్తులం కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు. ఇప్పుడు 3 విషయాలు చూసినాం, 4-5 చూసి ముగిస్తామా? 28వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 28. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను. గాడ్స్ ప్లేస్, దేవుని స్థలం. ఎప్పుడు దేవుని దగ్గర మనం ఉంటామో, వెన్ వీఆర్ విత్ గాడ్, గాడ్ విల్ బ్రింగ్ అస్ ఇన్ టు హిస్ ప్లేస్. వెన్ వీఆర్ అవే ఫ్రమ్ గాడ్, వీ విల్ బీ ఇన్ అవర్ ప్లేస్ బట్ నాట్ ఇన్ గాడ్స్ ప్లేస్. దేవునికి వెలపట మనం ఉంటామో అప్పుడు మన స్థలంలో మనం ఉంటాం. దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుడు తన స్థలంలోనికి మనల్ని తోడుకొని వస్తాడు, తన స్థలములో మనల్ని నింపుతాడు. యాకోబు అంటూ వచ్చినాడు, ఇది 16వ వచనం, నాకు తెలియకపోయాను. ఎలాగ తెలుస్తుంది? ఏ రోజు దేవుడు అంటేనే తెలియదు ఆయనకి, ఏ రోజు ప్రార్థన ఆరాధన చేసింది లేదు. 28వ అధ్యాయంలో మాత్రమే మొదట దేవుని గుర్తించినాడు ఆయన. నాకు తెలియకపోయాను, ఐ న్యూ ఇట్ నాట్, నేను అరగలేకపోతుని. దేవుని మందిరం అక్కడే రాసినాడు, ఇది ఎంతో భయంకరం, ఇట్స్ టెరిబుల్. చాలాసార్లు మనిషి ఏమనుకుంటాడంటే దేవుని మందిరం అంటే మామూలేలే, మేము కట్టిందే, మేము పునాదులు వేసిందే, మేము వాక్యాలు రాసిందే, మేము రాసిందే, అన్నీ మీరు చేసినవే కావచ్చు. కానీ బట్ బైబిల్లో రాయబడింది ఇట్స్ టెరిబుల్, అది భయంకరం అంట. ఏమో తెలియదు, ఎలాగ డీల్ చేస్తుందో మనకు తెలియదు, ఎలాగ మనం సెట్ చేస్తుందో మనకు తెలియదు. యాకోబు నోట్లో నుండి బయటకు వచ్చిన మాట, దిస్ ఎ టెరిబుల్ ప్లేస్, ఇట్స్ ఎ భయంకరము, ఐ న్యూ ఇట్ నాట్, నేను అరగకుండా పోతేని. అయితే ఒకటే ఎరిగాడు యాకోబు, ఇది దేవుని మందిరం అని. ఎవరీ హౌస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ గేట్ ఆఫ్ హెవెన్. దేవుని మందిరము పరలోకపు గవి. అందుకే దేవుని మందిరానికి రండి 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 అని ఇతరులని, రాని వాళ్ళని, కొడుకుని, కూతుర్ని, భార్యని, భర్తని ఎందుకు పిలుస్తారు అని అంటే, మీరు ఎక్కువ మంది వస్తే మాకు ఎక్కువ మంది కనిపిస్తారు, వాక్యం బాగా చెప్పొచ్చు అని కాదు. మీరు ఎక్కువ మంది మందిరానికి వస్తే కానుకలు ఎక్కువ అవుతాయి, ఆదాయం ఎక్కువ వస్తుందని కాదు. పరలోకపు గవిని, గేట్ ఆఫ్ హెవెన్, పరలోకపు గవిని దగ్గరికి రండి, పరలోకాన్ని స్వతంత్రించుకోనండి, పరలోక ప్రవేశం పొందండి అని పాతాళము నుండి పరలోకం వైపు, నరకము నుండి జీవం వైపు, మానము నుండి నిత్యజీవం వైపు తీసుకురావటానికి ఇదొక చిరు ప్రయత్నం. దేవుడు ఒక్క మనిషితో మాట్లాడినాడు, ఒక్క మనిషిని తన నివాసస్థలంగా చేసుకోవాలనుకున్నాడు. ఒక్క మనిషి ద్వారా నా ఆకాశము నక్షత్రాల వలె, సముద్ర తీరపై ఇసుక రేణువుల వలె మనుషులను ఆయన సిద్ధం చేస్తూ వచ్చి 5వ ఆఖరిది 28వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 28, ఆదికాండం 28వ అధ్యాయం. వచనం, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయ్యింది. గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క భద్రత, డివైన్ ప్రొటెక్షన్. దేవుడు తోడై ఉంటాడు. ఆయన పేరు ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ us. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ మాట బైబిల్లో 2 సార్లు రాయబడింది. పాత నిబంధనలు ఒకసారి, యెషయా గ్రంథంలో, కొత్త నిబంధనలు ఒకసారి, మత్తయి సువార్తలో. దేవుడు మనతో కూడా ఉన్నాడు. దేవుడు మనకు తోడు లేకపోతే ఏంటి? ఏం ప్రాబ్లం? మాకు మా ఆయన తోడు ఉన్నాడు, మా ఆవిడ తోడుంది, మా పిల్లలు తోడున్నారు, మా డబ్బులు తోడుండి, కండబలం తోడుంది, అన్ని ఆల్ స్పెషల్స్ తోడున్నాయి. దేవుడు తోడు లేకపోతే ఏంటి? ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లో రాశారు. చూడండి 124 మొదటి 3 వచనాలు. Psalm 124 verse 1, 2 and 3. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడలా, దేవుడు తోడు లేకపోతే ఏంటి? మనకు ప్రశ్నలు ఎప్పుడూ నెగిటివ్గా వస్తాయి కదా. జీతం రాకపోతే ఏంటి? మందినికి వెళ్ళకపోతే ఏంటి? రోగం బాగా కాకపోతే ఏంటి? క్యాన్సర్ వస్తే ఏంటి? ప్రతిదానికి ఏంటి ఏంటి అనేదే మనకి జవాబు కావాలి, నెగిటివ్ దానికి. ఇప్పుడు దేవుడు నాకు తోడై లేకపోతే ఏంటి అనే ప్రశ్నకు జవాబు ఇక్కడ చాలా బలంగా రాసినారు. మరి 2వ వచనం,
వారి ఆగ్రహము అంటే మనుషుల ఆగ్రహం మన పైన రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను డాష్ ఎట్లా ఎవరు మనుష్యులు. ఇది ఎవరి కీర్తన? దావీదు కీర్తన. దావీదు లాంటినే ప్రాణంతోనే మింగేస్తే మనలాంటి వాడు అసలు ఒక లెక్కన బ్రేక్ఫాస్ట్ మాదిరి. దావీదు పరాక్రమశాలి, యుద్ధశాలి. దాదాపు 17 సంవత్సరాల ప్రాయంలోనే సింహాన్ని, ఎలుగుబంటిని గడ్డం పట్టుకొని చీల్చినాడు. వాట్సాప్లో కాదు, లైవ్. గొలియాతును చంపినాడు, వాట్సాప్లో కాదు, గేమింగ్లో కాదు, వడిసెల రాయితో. అలాంటి వాన్నే మనుషులు ఏం చేస్తారంట? ప్రాణంతోనే మింగేస్తారంట. తినడం వేరే, మింగేయడం వేరే. ఏం తింటాను, ఏం మింగుతాం? ఏమి తింటాయి, ఏం మింగుతాయి? ఏమి తిని మింగుతాయి? మీకు పాములు ఉంటాయి కదా, విష జంతువులు. కప్పల్ని, బల్లెల్ని ఏం చేస్తాయి? బల్లి కూడా ఉంటుంది కదా, ఏదైనా అది ఇది కనిపిస్తే ఏం చేస్తుంది? మనిషి ఏం చేస్తాడు? తిని మింగుతాడు. తినేవి కొన్ని ఉన్నాయి, తిని మింగేవి కొన్ని ఉన్నాయి, మింగేవే కొన్ని ఉన్నాయి. ఎందుకు ఇవి మింగుతా తినకుండా? మనం తినేందుకు మింగుతున్నాం. ఇవి ఎందుకు మింగుతున్నాయి తినకుండానంటే తినే లోపల మళ్ళీ తప్పించుకుంటాయేమో అని. ఒకేసారి మింగేస్తే అయిపోయి కదా. అందుకనే మీకు కొండ చిలువలు పేరేమో దానికి బాగుంది, సిలువ అని. కానీ అది ఏం సిలువ? అది ఏం చేస్తుంది? మింగేస్తుందంట. మేకలు, గొర్రెలు, పశువులు అన్ని కొండల్లోకి వెళ్తూ ఉంటే గొర్రెల కాపరి లేదా పశువుల కాపరి ఎక్కడో ఉంటాడు కదా, వాటి దగ్గరే ఉండడు. మెల్లగా వచ్చేసి వాటిని మింగేస్తాయి. మింగేసిన తర్వాత కదలకుండా ఎక్కడ పోకుండా అక్కడే ఉంటాయి. ఎందుకంటే సావటానికి ఇంక మార్గం లేదు. మింగిన తర్వాత సావడమే మార్గం. పాములు కూడా కప్పలు మింగిన తర్వాత ఎక్కడ పోలేవు, అక్కడే ఉంటాయి. ఎందుకంటే చంపేయాలి దాన్ని. అలాగే కొండ సిలువ కూడా సిలువే, కానీ ఎక్కడుంటుంది ఇది? ఎక్కడుంటుందమ్మా? కొండల్లో ఉంటుంది. పేరేమో చాలా బాగుంది, కానీ జీవితం మాత్రం మింగేది 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 మింగేది. దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుంది. దేవుడు మనకు తోడై ఉండని ఎడల ఎలాగ తోడై ఉంటాడు అని నోటితో వివరించలేవు. చెవులు వినే శక్తి కాదు, నోరు సరిపోదు, జీవితం సరిపోదు. ఇవన్నీ మనకు లెక్కలేనని మన తల వెంట్రుకలకు మించినన్ని విధానాల్లో దేవుడు మనకు తోడై ఉంటూ వచ్చినాడు. కనుక ఈ దినాలు చేపల మీద కూర్చుని ఉన్నాం, చేపలు నిండాయి. లేకపోయింటే ఏమైంటాము? మృంగి వేసి ఉందరో. దావీదు లాంటి వానికి దేవుడు తోడై ఉన్నాడు కనుక బైబిల్లో రాయబడింది కదా, దావీదునకు యెహోవా తోడుగా ఉండెను, యోసేపుకి యెహోవా తోడుగా ఉండెను, యాకోబుకి యెహోవా తోడుగా ఉండెను. తోడై ఉన్నాడు కనుకనే దేవుడు వారిని కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. ఒక్క మనిషికి తోడైన కాడని చేత 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఇప్పటికీ దేశం భూమి మీద ఉంది. ఇప్పటికీ ఆ మనిషిని బట్టి, దావీదును బట్టి, దావీదు కుమారుడని యేసును బట్టి, యేసు రక్తమును బట్టి ఇది మనకు రక్షణ ఆశీర్వాదం కలిగింది. ఆ యేసుక్రీస్తు అపొస్తలుల కార్యాలు 10:36 ప్రకారం అందరికీ యేసును అంగీకరించుకుందా ఉంటే దేవుడు మనకు తోడై ఉండలేడు. మన మీదకి మనుషులు రేగినప్పుడు దేవుని కాపుదల, దయ మన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని కాపాడి దేవుడు నడిపిస్తూ వచ్చిన అంతం వరకు ఆయన మనకు తోడై ఉండే దేవుడు. అందుకే ఆయన పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనము, లో ఐ యామ్ విత్ యు ఆల్వే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పలేదు. అవన్నీ సాధారణమే. దేవుని తోడు మానవ జ్ఞానమునకు ఊహకు మించింది. ఎవరా సహాయం చేయలేరు. వెంట్రుక వాసిలో ఎన్ని ఆపదలు తప్పించినాడు, వెంట్రుక వాసిలో ఎన్ని కీళ్ళు తప్పించినాడు, వెంట్రుక వాసిలో ఎన్ని ఉపద్రవాలు తప్పించినాడు, వెంట్రుక వాసిలో ఎన్ని రోగాలు తప్పించినాడు. జనవరి 1వ తారీఖు వాచ్నెట్ సర్వీస్ రోజు మాత్రం పాడతాం, కోటి కీడుల కోటి
కీడల నుండి మమ్మను కాపాడినా. ఇంక ఎప్పుడు గుర్తుండదు, మళ్ళీ December 31 గుర్తొస్తుంది. కోటి కీడులు, అప్పటిదాకా కోటి మేళ్ళే. మనిషి ఎంత స్వార్థపడు కదా. దేవుడికి మనల్ని కీడుల నుండి తప్పించినాడని ఆ రోజు గుర్తొస్తుంది. ప్రతిరోజు దేవుడు మన విషయం ఇదే చేస్తూ వచ్చినాడు. యాకోబుకి చేసినాడు, మనకు చేశాడు. యాకోబు దేవుడు కాగల జనులు ధన్యులు. యాకోబు లేడు కానీ యాకోబు దేవుడు ఉన్నాడు. యాకోబు వాగ్దానాలు మనకున్నాయి. యాకోబు దేవుడు నామం ఉద్ధరించిన గాక. యాకోబు దేవుడు మన ప్రార్థన ఆలకించిన గాక. యాకోబు దేవుడు నిత్యాశ్రయ దుర్గమా అవును గాక. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతి అయిన మీరు. భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన వాక్యాలు ఇదొకటి, మలాకి 3:6. ఐ ఆమ్ ద లార్డ్, ఐ చేంజ్ నాట్. మార్పు లేని దేవుడు, మారని దేవుడు. 5 విషయాలు మనం చూసినాం. మొదటిది. రెండవది డివైన్ పాత్, దైవికమైన మార్గం, నిచ్చెన. మూడవది డివైన్ ప్రామిసెస్, దైవిక వాగ్దానాలు. నాలుగవది డివైన్ ప్రామిసెస్, ఆ ప్లేస్, స్థలం. యెహోవా నిత్యముగా ఈ స్థలం అందున్నాడు. ఐదవది ఆఖరిది డివైన్ ప్రజెన్స్, దేవుని సన్నిధి. ఆమోస్లో రాయబడింది, మీ దేవుని సన్నిధిని కనబట్టకాయ సిద్ధపడు.